బిగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని వేలూరులో అధికార ప్రతిపక్ష అభ్యర్థుల నుంచి అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లుండి జరిగే పోలింగ్ ను రద్దు చేయాలని ఈసీ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఎన్నికల కమిషన్ సిఫారసును రాష్ట్రపతి ఆమోదించారు. పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి మనకు అందిస్తారు. మురళి, తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని వేలూరు పార్లమెంట్ స్థానానికి ఎల్లుండి జరగాల్సిన ఎన్నికను ఆకస్మికంగా రద్దు చేసింది. ప్రధానంగా మనం చూసాము, వేలూరు స్థానం నుంచి డిఎంకే అంటే ప్రతిపక్ష డిఎంకే పార్టీకి చెందిన మాజీ మంత్రి దురై మురుగన్ కుమారుడు డిఎం ఖదీర్ బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ నెల మొదటి వారంలో అంటే ఫస్ట్ వీక్ లో పెద్ద ఎత్తున అక్కడ ఐటీ దాడులు జరిగాయి. అట్లాగే ఎన్నికల సంఘం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఎవరైతే దురై మురుగన్ ఇల్లు ఉందో అతను చెందిన విద్యా సంస్థలు, కాలేజీల్లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. దాదాపుగా 11,48,00,000 రూపాయల నగదునే స్వాధీనం చేస్తుంది. దాంతో పాటు ఎవరైతే వాళ్ళ ఇంట్లో నుంచి, వాళ్ళ విద్యా సంస్థల నుంచి ఓటర్ స్లిప్పులు, అట్లాగే మొత్తం ఓటర్స్ లిస్టు, ఇంకా అనేక రకాల ఎన్నికల సామగ్రి అంతా కూడా వాళ్ళ కాలేజీల్లోని, విద్యా సంస్థల్లోనూ కూడా స్వాధీనం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ వేలూరు స్థానంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నగదు పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతుంది. మద్యం ఏరులే పారుతుందన్న అనేక ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే ఎల్లుండి జరగాల్సిన వేలూరు పార్లమెంట్ స్థానం ఎన్నికను రద్దు చేసింది. తదుపరి ఎప్పుడు ఎన్నిక నిర్వహిస్తామనేది ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించలేదు. ఏదేమైనా సరే వేలూరు స్థానంలో ఎన్నిక రద్దు కావడం తమిళనాడు సంచలనంగా మారింది. కొద్దిసేపటి క్రితం ఎవరైతే దురై మురుగన్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. కేవలం తమ గెలుపును అడ్డుకునేందుకే అధికార పార్టీ ఏదైతే ఉన్నా డిఎంకే ఇట్లాంటి ఒక డ్రామాకు తెరదీసింది బీజేపీతో కలిసి. కానీ ఎప్పుడు ఎన్నికలు పెరిచినా తప్పనిసరిగా తన కుమారుడు ఇక్కడ విజయం సాధిస్తాడు. ఇది పూర్తిగా కుట్రపూరితంగానే వేలూరు పార్లమెంట్ ఎన్నికలు రద్దు చేశారంటూ కూడా దురై మురుగన్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏదేమైనా ఒక పార్లమెంట్ స్థానం ఎన్నిక రద్దు చేయడం అనేది కొంత సంచలనంగా మారింది. హరీష. రైట్, థ్యాంక్ యూ మురళి.